హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. బాగున్నారా అందరూ? ఈరోజు దత్త జయంతి కదా! ఆ దత్తాత్రేయుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకా ఆయిల్ పెట్టి పోపు వేగిస్తున్నాను అనుకుంటున్నారా? బెండకాయ పులుసుకండి. ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇదంతా కొంచెం లైట్‌గా ఉల్లిపాయ మటుకు గరం మసాలా అక్కర్లేదు. మిక్సీ పెట్టాలి బరకగా. బెండకాయ ముక్కలు కోసుకున్నాను. బెండకాయ పులుసు వండుతున్నాను. ఆయిల్ వేగాక ఉల్లిపాయని బాగా వేగించి బెండకాయ ముక్కలు వేసి ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గిన తరువాత జారు కడిగిన వాటర్ కొంచెం పొయ్యాలి. అది ఉడుకుతున్నప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకుని అది కూడా పొయ్యాలి. ఈ దీంట్లో ఎండు రొయ్యలు, పచ్చి రొయ్యలు ఉంటే వేసుకుని వండుకుంటే బెండకాయ పులుసు చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు నేను ఇలా ఉడికినప్పుడు చిన్న బెల్లం ముక్క వేసి పులుసు పెట్టేశాను. ఇది ఓన్లీ ఉట్టి బెండకాయ పులుసే. పాప డ్యాన్స్ నేర్చుకుంటుంది. యాన్యువల్ డే దగ్గరకు వస్తుంది. అన్నం తీసుకుని వెళ్ళి ఫ్రెండ్స్తో తింటాను అని బాక్స్ పెట్టమంది. అందుకని పెడుతున్నాను. రైస్ అయితే ఉడికిపోయింది. మార్నింగు కొంచెం 2 టమాటాలు చట్నీ చేశాను. నెయ్యి వేసి టమాటా పచ్చడి వేసి బాక్సు కొంచెం పులుసు వేసి ఒక చిన్న గిన్నెలోని పెట్టమని అడిగింది. అందుకని తనకి పెట్టి పంపించేస్తున్నాను. 2ంటికి వచ్చేస్తుంది. కానీ 12ంటికి తింటారు కదా అని తీసుకెళ్తుంది. వచ్చే లోపల కొంచెం లేట్ అవుతుందని పెరుగైతే తోడుకుంది. ఇంకా పాప అయితే వెళ్ళిపోయింది. బెండకాయ పులుసు కొంచెమే ఉంది కదా అని ఇలాగా బీన్స్, చిక్కుడు గింజలు అని అమ్ముతారు కదా, అవి తీసుకొచ్చారు. దాన్ని కూర వండుతున్నాను. దీన్ని 1 గంట నానబెట్టి పిసికి కడిగితే దాని పైన ఉన్న తోలు వచ్చేసింది. గింజలు మాత్రం బద్దల్లా పగిలిపోయినాయి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ గింజలు వేసి టమోటాలు వేసి ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం నీళ్ళు, పాలు కలిపి పోసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. కూర అయితే దగ్గరికి ఎగిరిపోయింది. దించేసాను. ఇంకా వంట అయితే అయిపోయింది. ఇది నిన్న అరుణాచల దీపం పెట్టారు కదా, కుత్రికా దీపం అంటారు కదా దీనిని. ఈ దీపానికి 10 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పు గల చుట్టుకొలత పాత్రలో 1000 కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసి 350 మీటర్ల పొడవైన వస్త్రంతో ఒత్తు వేసి వెలిగిస్తారు. ఈ జ్యోతి 7 అడుగులకి ఎగిసెగిసి పడుతుంది. ఈ ఉజ్వల కాంతి 55 కిలోమీటర్ల వరకు కనపడుతుందంట. అరుణాచలేశ్వరుని ఒకసారి నమస్కరించుకుందాం. ఇదైతే మాకు సాయంత్రం ఫంక్షన్ ఉంది. మా పక్కనే కళ్యాణ మండపం చిన్నది ఉంది. అక్కడ డెకరేషన్ చేస్తున్నారు. భలే బాగుంది కదా ఈ డెకరేషన్. చూడడానికి వెళ్ళొచ్చాము. సాయంత్రం భోజనాలు ఉన్నాయి. మ్యారేజ్ రిసెప్షన్ అండి. ఇదేనండి వాళ్ళకి. ఇంకా వెంకటేశ్వర స్వామిని, అలివేలు మంగడిని పెట్టి ఇది దారండి వెళ్ళడానికి. ఆ వెనుక అయితే మండపం ఉంది. బాయ్ అండి, ఉంటాను.